వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓకే, అంటే గాదే సాయికృష్ణ లేడు, చంపేశారు, లాకప్ డెత్ చేశారు, కాల్చి బూడిద చేసేశారని వైసీపీ ఆరోపిస్తోంది. దానికి మీరేమంటారు? వైసీపీ అనేది ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ ని తప్పుపట్టడానికి వాళ్ళకి ఏ కారణాలు దొరకట్లేదు. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి రెండు జరుగుతూ వెళ్తా ఉంటే ఇక వైసీపీ ప్రతిపక్షంగా ఉండి మరి ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టి రేపు గెలవాలి అనే ప్రయత్నంలో ఈ కులాల మధ్యలో గొడవలు తీసుకురావాలని, లేకపోతే ఇలాంటి చావుల్ని, లేకపోతే ఇలాంటి కేసులు పట్టుకుని చేయాలని వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అక్కడ ఏం జరిగింది అనేది, ఒకవేళ వైసీపీ చెప్పింది నిజమైనా కూడా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంటదన్న, ఎవరిని స్పేర్ చేసేది లేదు ఇక్కడ. ఇప్పుడు ఇదే వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటివి చాలా జరిగినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే వైసీపీ వాళ్ళు కనీసం కేసులు కూడా నమోదు చేయకుండా, వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆ పార్టీ పరుగు పోద్దనో లేకపోతే ప్రభుత్వ పరుగు పోద్దనో వాళ్ళందరినీ నేరస్తులు వెనకేసుకొచ్చారు. వాళ్ళు వెనకేసుకు రాబట్టి వీళ్ళ 11 సీట్లలో కూర్చొని ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి అవసరం లేదన్నా, ఎవరు తప్పు చేసినా, ఈవెన్ అది కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల మంత్రులు తప్పు చేసినా సరే చట్టపరంగా చర్యలు తీసుకునే పరిస్థితిలోనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి న్యాయం ఏదైతే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కూటమి ఇక్కడ అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు లేకపోవడంతో గాదే సాయికృష్ణ అంశంలో ఎవరు కూడా స్పందించలేదు. ఆ సిఐ సస్పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాతనే జరిగిందనమాట. అంటే అంతవరకు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఒకటని, ఇప్పుడు సాయికృష్ణ గారు ఆ అబ్బాయి మిస్ అయ్యాడు అనేది వాళ్ళ తల్లిదండ్రుల ఆరోపణ తప్ప దానికి ఎవిడెన్స్ ఉండాలి, ఎంక్వైరీ చేయాలి, ఇది నిజమో కాదో తెలియాలంటే కనీసం ఒక వ్యక్తి మిస్ అయ్యాడు అన్నప్పుడు పూర్వపరాలు ఏంటి, దానికి సిఐ గారు బాధ్యుడా కాదా, ఎవరో ఆరోపణ చేసిన వెంటనే ఇమీడియట్ గా తల్లి గారు ఆరోపణ చేశారు కాబట్టి సిఐ గారిని సస్పెండ్ చేస్తాం, డిఎస్పీ గారిని సస్పెండ్ చేస్తాం అంటే మళ్ళీ పోలీసు వారికి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఏదైనా కానీ ప్రాపర్ ఎంక్వైరీ తర్వాత కదా వస్తుంది, దానికి కొంచెం టైం అయితే తీసుకుంటారు కదండి. ఆ టైంలోనే ఈ రోజున ఏం జరిగింది ఏంటి అనేది ఎంక్వైరీ చేశారు. సిఐ గారి మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఎంతో కొంత అవకాశం ఉంది ఈయన ఇన్వాల్వ్ అవడానికి అని తెలుసుకున్నారు కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు. అలాగే సాయి కృష్ణ నిజంగా మిస్ అయ్యాడు, ఏదైనా జరుగుండొచ్చు, అతని ప్రాణానికి ప్రమాదం జరుగుండొచ్చు అని ప్రభుత్వం భావించింది కాబట్టి సిఐ గారి మీద మర్డర్ కేసు సెక్షన్ కూడా నమోదైంది. కొంచెం ప్రాసెస్ ఉంటది కదా, ఎవరన్నా ఒకళ్ళు వచ్చి ఒక మాట చెప్పినట్టు ఈ రోజున మీరు వచ్చి ఇక రాజేష్ మాసాన్ పలానా తప్పు చేసాడంటే వెంటనే శిక్ష అయితే పడదు కదా, దానికి ఒక ఎంక్వైరీకి ఒక టైం అంటూ ఉంటది కదన్న. కరెక్ట్ రాజేష్ గారు, మీరు చెప్పేది కరెక్టే. అయితే మే 9న అంటే ఇతను రౌడీ షీటర్ అంటున్నాడు, ఇక్కడ కొన్ని ఇబ్బందుల కారణంగా విజయవాడ వదిలిపెట్టి ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్ళి అక్కడ జొమాటోలోనో దేంట్లోనో ఒక బాయ్గా ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అంటున్నారు. అయితే మే 9న ఒక పాత కేసు విషయంలో విజయవాడ కృష్ణలంక పోలీసులు మార్కాపురం నుంచి లిఫ్ట్ చేసి ఇక్కడ తెచ్చారంటున్నారు. ఆ తరువాత మాయమైపోయాడంటే దీనికి కారణం పోలీసులే కదా. అంటే మరి లాకప్ డెత్ జరిగిందా, లేదంటే లాకప్ లో ఉన్నాడా, లేదంటే బయటికి వదిలేసిన తర్వాత ఆ కుర్రాడు ఎటు వెళ్ళిపోయాడు ఏంటి అనేది తెలియాలి కదా. దీనికి బాధ్యత పోలీసులే కదా వర్తించాల్సింది. ఇప్పుడు ఖచ్చితంగా పోలీసు వారు ఆయన తీసుకొచ్చిన తర్వాతే ఆయన మిస్ అయ్యాడు అంటే కనుక దాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చిన పోలీసు వారు బాధ్యత వహించాలన్నా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాదిస్తున్నట్టు ఇది కూటమి ప్రభుత్వం మీదో, చంద్రబాబు నాయుడు గారి మీదో, పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి పెంచడానికి వాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. సాయి కృష్ణ చంపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటది? ఒకవేళ కనీసం సాయి కృష్ణ వైసీపీ కార్యకర్త అయి ఉండుంటే, ఇతను వైసీపీ కార్యకర్త కాబట్టి మీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చే కక్ష తీర్చుకున్నారు అందుకే చంపారని వాళ్ళు ఒకవేళ ఆరోపణ చేసినా ఎంతో కొంత అనుమానించడానికన్నా ఆస్కారం ఉంటది. అబ్బాయి ఏ పార్టీకి చెందినోడు కాదు, ఇంకా చెప్పాలంటే ఆ అబ్బాయి కుటుంబం మేనమామ ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఒక కీలక కార్యకర్తగా ఆయన చెప్తున్నప్పుడు ఆయన్ని చంపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటది అనేది నా ఫస్ట్ ప్రశ్న అండ్ క్లారిటీ కూడా. రెండోది ఏంటన్నా, ఒకవేళ నిజంగానే పోలీసు వారు ఆయన ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, లేదా ఆయన రౌడీ షీటర్ గా ఉండి ఆయన ఇంకా నేరాలకు పాల్పడుతున్నాడు, ఖచ్చితంగా ఆయన ఎలిమినేట్ చేయాలి అని పోలీస్ డిపార్ట్మెంట్ పై నుంచి ఉన్న అధికారులు కూడా ఒకవేళ అలాగే డిసైడ్ అయి ఉంటే, ఎందుకంటే సంఘానికి ఎవరు హాని చేపట్టినా వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసు మీద ఉంటుందన్న. ఒకవేళ వాళ్ళు కంట్రోల్ చేయకపోతే రౌడీ షీటర్లు అలసలు చేస్తున్నారు, ఆ నిమ్మక నీరెత్తినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ అని మళ్ళీ మనమే అంటాం. కాబట్టి ఎవరైతే నేరాల్లో పాల్గొంటున్నారో అలాంటి వాళ్ళని ఫ్రీక్వెంట్ గా వాళ్ళని టచ్ చేయడం, వాళ్ళని టచ్ లో తీసుకోవడం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది పోలీసు వారి బాధ్యత, అది వారి డ్యూటీ. ఆ డ్యూటీని మనం కాదనలేం. అయితే ఒకవేళ నిజంగా పోలీసు వారే ఈయన సంఘానికి విరుద్ధంగా ఉన్నాడు, ఈయన ఎలిమినేట్ చేయాలనుకుంటే ఎన్కౌంటర్ ప్రాసెస్ ఎలా జరుగుతాయో మీకు నాకు తెలియదు కాదు.
వాళ్ళు అరెస్ట్ చేయడమో లేకపోతే అరెస్ట్ చేసినప్పుడు దాడి చేసుకుని తప్పించుకుంటున్నాడనో వాళ్ళు అఫీషియల్ గానే ఎలిమినేట్ చేస్తారు, అఫీషియల్ గా బాడీని ఇంటికి అప్ చెప్తారు, అఫీషియల్ గా వాళ్ళు పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇస్తారు. పలానా వ్యక్తి ఇలా సంఘ విద్రోహ శక్తిగా మారాడు కనుక ఇలా మేము అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇలా తప్పించుకుంటాం అంటే ఇలా జరిగింది అనేది మనం ఎన్నో సినిమాల్లో చూసాం, డైరెక్ట్ గా కూడా చూసాం. అయితే ఇక్కడ ఒకవేళ ఆయన్ని చంపడమో లేకపోతే ఆయన చనిపోవడమో జరిగింది అంటే కనుక ఆయన్ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసే ప్రాసెస్ లేదు. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నానన్నా. సిఐ నాగరాజు గారు ఆయన తీసుకొచ్చి ఎంక్వైరీ చేసే ప్రాసెస్ లో ఒకవేళ ఏదన్నా అనుకోకుండా జరిగి ఉంటే అది కేవలం ఆ సిఐ నాగరాజు గారి దాకా పరిమితమే తప్ప దీనికి పై అధికారులు ఏం చేస్తారు, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారు, అలాగే డిప్యూటీ సీఎం గారు దీనికి ఎలా బాధ్యులు అవుతారు? గాజా సాయికృష్ణ మాట్లాడి కులాల కుంపటైపోయింది కదా. గాజా సాయికృష్ణ కాపు యువకుడు చనిపోతే లాకప్ డెత్ అయిపోయి వాళ్ళు లాకప్ డెత్ చేసినా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనీసం కాపు నాయకుడే ఉండి కూడా మాట్లాడటం లేదనేది బయట వైసీపీ వాళ్ళు వాదిస్తున్న వాదన కదా ఇదంతా కూడా. పవన్ కళ్యాణ్ గారు అక్కడ అన్యాయం జరిగింది, కాపులకైనా ఆయన స్పందిస్తాడన్నా, బీసీలకైనా స్పందిస్తాడు, ఎస్సీలకైనా స్పందిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఆయన ఏమి కాపు సంఘం అధ్యక్షుడుగానో కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడుగానో లేరు. ఆయన ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఎవరికి అన్యాయం జరిగినా ఆయన స్పందిస్తాడు. అండ్ ఇంకో విషయం, ఇందులో కాపు కులం అనేది ఎందుకు తీసుకొస్తుందో నాకు అర్థం కాలేదు. కూటమి ప్రభుత్వానికి కాపులంటే ఏం ద్వేషం అన్నా, కాపులు ఏమన్నా శత్రువులా? ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంత సుస్థిరమైన స్థాయిలో ఉందంటే కాపుల అభిమానం లేకుండానే ఈ స్థాయికి వచ్చిందా? అక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు 100% స్ట్రైక్ రేట్ కానీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాదా? కూటమి ప్రభుత్వం కాపులకి ఇంత పెద్ద పెట్టేసి వాళ్ళని అంత గౌరవించి ఈ ప్రభుత్వం ఒక కాపు ఇవ్వకుండా కులం పేరుతో చంపుతుందని వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో అది వారి విజ్ఞప్తి కుదిలేస్తున్నాను. వారు అలా ఎందుకు దీంట్లో కులం తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎవరైతే సిఐ నాగరాజు గారు ఉన్నారో వారు కూడా కాపు కులానికి చెందిన వ్యక్తేనట. గతంలో ఈ సాయి కృష్ణ మీద ఏవో చిన్న పోక్సో కేసు ఒకటి, మర్డర్ కేసు ఒకటి ఉన్నాయట. పోక్సో కేసులో ఆ బాధిత బాలిక కూడా కాపు కులానికి చెందిందే. ఇక్కడ కులం ఎందుకు తీసుకొస్తున్నారు? ఒకవేళ రాజేష్ గారు మనం ఒకటి గమనించాలి. ఒకటే ఆరోపిస్తున్నారు, గతంలో దాదాపు ఒక 6 నెలల క్రితం కూడా ప్రకాశం జిల్లాలో కూడా ఒక కాపు యువకులను కూడా కమ్మ సమాజంకు చెందిన వారు కారుతో గుద్ది అత్యంత పాశవికంగా హత్య చేశారు. అసలు కాపులకు ఇంత జరుగుతున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు. ఆ రోజు కారుతో గుద్ది చంపారు, ఈ రోజు పాత కేసు విషయంలో అరెస్ట్ చేసి లాకప్ డెత్ చేసి ఎక్కడో కాల్చి పడేశారు అని ఆరోపిస్తున్నారు వాళ్ళు. అయినా కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు, కూటమి పట్టించుకోవట్లేదు. కూటమి పరిపాలన అంత కట్టుదిట్టంగా చేసి ఉంటే, లా అండ్ ఆర్డర్ ను పరిరక్షిస్తుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ముఖ్యంగా కాపు యువకులకు ఎందుకు జరుగుతున్నాయి అంటున్నారు? ఇప్పుడు గతంలో జరిగింది, మీరు చెప్పిన గతంలో జరిగిన సంఘటన అది ప్యూర్లీ ఇద్దరు గతంలో స్నేహితులు, వారిద్దరి మధ్య తేడాలు వచ్చాయి. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న కక్షల కారణంగా జరిగింది తప్ప 2 కులాల మధ్యలో వచ్చిన గొడవ, 2 కులాల మధ్యలో విద్వేషం కారణంగా జరిగిన విషయం కాదు. ఇక్కడ సాయి కృష్ణ విషయం కూడా అదే జరిగింది. అయితే ఒకటన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవట్లేదు అంటానికి, గతంలో ఆ యాక్సిడెంట్ కారుతో గుద్ది చంపిన విషయంలో కూడా ఆ కుటుంబానికి ఎంతవరకు ప్రభుత్వం సహకరించాలో అంతవరకు చేసింది. ఇప్పుడు సాయి కృష్ణ విషయంలో కూడా సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్ సిఐగా ఉన్న నాగరాజు గారి మీద ఈ రోజున మర్డర్ కేసు కట్టి ఆయన సస్పెండ్ చేసి ఆయన మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇక ప్రభుత్వం న్యాయం చేయలేదంటే ఏం చేయాలి? అంటే సిఐ నాగరాజుని సస్పెండ్ చేసి హత్యానేరం కింద ఎఫ్ఐఆర్ కూడా వేయడాన్ని ప్రభుత్వం తను చేసిన తప్పు ఒప్పుకున్నట్లే కదా అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అన్న ఇక్కడే జాగ్రత్తగా ఆలోచించాల్సింది, అంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ గతంలో వైసీపీ ఏదైతే పొరపాటు చేసిందో ఆ పొరపాటు ఈ రోజున కూటమి చేయట్లేదు. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, గతంలో ఇక్కడ చేబ్రోల్ దగ్గర ఒక రైతు ఆయన 4 ఎకరాలని జగనన్న ఇళ్ల పేరుతో తీసుకుంటున్నారని ఆయన చనిపోయాడు. ఆయన మీద ఒక ఎంఆర్ఓ ఒత్తిడి చేసింది. మేము వెళ్ళి ఎంఆర్ఓ ఒత్తిడి వల్ల ఈయన చనిపోయాడు, ఆయన ఎంఆర్ఓ మీద కేసు కట్టండి అంటే ఆ రోజున వైసీపీ గవర్నమెంట్ కేసు కట్టలేదు. ఆ ఒక్క విషయమే కాదు, డెడ్ బాడీ డోర్ డెలివరీ విషయంలో కూడా అనంతబాబుని ఇమీడియట్ గా అరెస్ట్ చేయమంటే అప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోలే. అలాంటి చాలా సంఘటనలు జరిగాయి. అవినాష్ రెడ్డి కేసు కావచ్చు, లేదా ఆ గోరంట్ల మాధవ్ విషయం కానీ, ఇలాంటి ఎన్ని విషయాల్లో, ఎందుకన్నా ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టి శిరోమండనం జరిగింది సీతానగరంలో. ఏ విషయంలో కూడా ఒకవేళ కేసు నమోదైతే ఇది వైసీపీ ప్రభుత్వం మీదకి వచ్చేస్తుందేమో అనే భయాందోళనతో ఆ రోజున వాళ్ళు నేరస్తులను వెనకేసుకొచ్చారు.
ఆ కారణంగా నేరస్తులు వెనకేసుకొచ్చిన కారణంగా మాత్రమే మాలాంటి వాళ్ళు అందరం కూడా జగన్ కి వ్యతిరేకమయ్యాం. జగన్ కి ఈ ప్రజలందరూ కూడా సరైన బుద్ధి చెప్పి కూర్చోబెట్టారు. ఈ రోజున నేరం చేశాడు, నేరం చేసినోడు తనోడైతే ఏంటి బయటోడైతే ఏంటి, నేరం చేసినోడి మీద కేసు కట్టడం తప్పు ఒప్పుకోవడం ఎలాగవుతుంది? అది అంటే ఇప్పుడు ఒకవేళ మేము మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ నేరస్తులందరినీ మేము ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయాలన్నమాట. ఒకవేళ ఎవరి మీద కేసులు కట్టకుండా ఎవరిని ఏమనుకుండా ఉంటే ప్రభుత్వం బాగుందన్నట్ట. లేదు ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తాడు మా ఓడైనా మా డిపార్ట్మెంట్ అయినా లేక మా పార్టీ ఓడైనా ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటా ఉంటే దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు ప్రజలు. అరే వెంటనే గవర్నమెంట్ ఇలా చర్యలు తీసుకుంది అని. దానికి వీళ్ళు వచ్చి ఆ చర్యలు తీసుకుంటే ఒప్పుకున్నట్టు, చర్యలు తీసుకోకపోతే కాపలు రెచ్చగొట్టచ్చు. ఏంటన్నా ఈ డబుల్ గేమ్? అంటే రాజేష్ గారు చెప్పండి, కనిపించకుండా పోయిన మనకు సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ ఒక రౌడీ షీటరు, గంజాయి మూలాలు కూడా ఉన్నాయనేది ఆరోపణలు ఉన్నాయి దీని మీద, గంజాయి మూలాలకు సంబంధించి కూడా. సరే సాయి కృష్ణ రౌడీ షీటర్ ఇంకోట పక్కన పెడితే తప్పు చేసి ఉంటే శిక్షించాల్సిన బాధ్యత చట్టంపై ఉందన్నమాట. అయితే ఇక్కడ పోలీసులు లాకప్ డెత్ చేసి ఎక్కడో తీసుకెళ్లి కాల్ చేసేది వైసీపీ ఆరోపణ. దీని గురించి వాళ్ళు ఫైట్ చేస్తుంటే ఇటు టీడీపీ సోషల్ మీడియా కావచ్చు, జనసేన సోషల్ మీడియా ఒకటే కావచ్చు, వాడేమన్నా పతీత, వాడొక రౌడీ షీటర్, గంజాయి మూలలో ఉన్నవాడు, వాడి కోసం మీరు మద్దతు పలుకుతున్నారు, అలాంటి వాళ్ళకి మద్దతు ఇస్తారంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా? అంటే ఎవరు ఎటువంటి వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు ఫస్ట్ గా మనం గమనించేది మనిషిగా చూడాలి. ఆ మనిషి తప్పు చేస్తే, రౌడీ షీటరా ఇంకోటి తప్పు చేస్తే శిక్షించాల్సిన బాధ్యత చట్టంపై ఉంది. అలాంటిగా చస్తే చచ్చాడు, పోతే పోయినాడు, వాళ్ళ కోసం మీరు మద్దతు పలుకుతారా అని ఇటు టీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా ఆరోపించడాన్ని ఎలా చూడొచ్చంటారు అనేది వైసీపీ వాళ్ళ ఒక వాదన కదా. అది నేనైతే 100% తప్పుపడతాను అన్నదండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎంతన్నా మనల్ని ప్రొవోక్ చేస్తారు, ఎంతన్నా రెచ్చగొడతారు. రెచ్చగొట్టినంత మాత్రాన ఈ సాయి కృష్ణ తన క్యారెక్టర్ ఏంటి, తనకి ఆ చంపటం కరెక్టే అనేది ఒకవేళ ఎవరైనా మాట్లాడుతుంటే గనక అది 100% తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఆయన నిజంగా తప్పు చేశాడు, అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు, కోర్టు శిక్ష వేస్తుంది. ఇక్కడ ప్రాసెస్ ఉంది అంతే తప్ప అతను మర్డర్ కేసు ఉంది కాబట్టి, అతను ఇంకోటి ఉంది కాబట్టి చంపేయడం కరెక్టే అంటే ఎంతమందిని చంపేస్తారు అలాగా? మరి అనంతబాబు ఎందుకు చంపేయలేదు, అవినాష్ రెడ్డి గారిని ఎందుకు చంపేయలేదు? మరి వాళ్ళు మర్డర్ కేసులు ఉన్నాయి. మరి వాళ్ళు చంపడానికి ఇదే ఉంది. ఈ ఎవరో ఒక అమాయకుడు లేకపోతే బ్యాక్గ్రౌండ్ లేని చంపేయడం కరెక్టే అనేది ఒకవేళ ఎవరైనా మాట్లాడితే 100% తప్పది. ఎందుకంటే ఇదే తప్పు వైసీపీ చేశారు గతంలో. ఎందుకు డాక్టర్ సుధాకర్ గారిని ఎందుకు అంత దారుణంగా చంపారు, అతను నా పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారని మాలాంటి వాళ్ళు పోరాడుతూ ఉంటే అతను సీఎం అని తిడితే ఊరుకుంటావా, సీఎం పీఎం అని తిడితే ఊరుకుంటావా? ఆయన బూతులు తిట్టాడు కాబట్టి చంపేశారని ఆ రోజున వైసీపీ కార్యకర్తలు చేసిన తప్పే ఈ రోజున కూటమి వాళ్ళు ఎవరైనా ఒకవేళ నాకు ఎవరు చేశారో నాకు తెలీదు, ఎవరైనా చేస్తుంటే కనుక దయచేసి అలా చేయొద్దండి. ఖచ్చితంగా ఒకవేళ సాయి కృష్ణ అతను తప్పు చేస్తుంటే అతన్ని చట్టపరంగా శిక్షించే హక్కే మనకు ఉంది తప్ప అతన్ని చంపే హక్కు మనకు లేదు.